Greetings everyone in the name of our Lord and Savior Jesus Christ. మన రక్షకుడైన యేసు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాం. We thank God for this opportunity to study His and meditate His word. తన వాక్యాన్ని చదివి ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. As you all know, we are meditating the book of Malachi, the last book in the Old Testament. మీ అందరికీ తెలిసిన రీతిగా మనం మలాకీ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాము. ఈ మలాకీ గ్రంథము పాత నిబంధనలో చివరి గ్రంథమై ఉంటుంది. This book of Malachi contains 4 chapters and we have already meditated 3. ఈ మలాకీ గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటున్నాయి. మనము 3 అధ్యాయాలు ఇంతకు మునుపే ధ్యానించుకున్నాం. Today we'll start the meditation of chapter 4. ఈ రోజున 4వ అధ్యాయ ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. Malachi chapter 4 is a very brief chapter. మలాకీ 4వ అధ్యాయం చాలా క్లుప్తమైన అధ్యాయం. So the last chapter of the Old Testament is composed of only 6 verses. పాత నిబంధనలోని చివరి అధ్యాయంలో 6 వచనాలు ఉంటున్నాయి. And these 6 verses complete Malachi's message. ఈ 6 వచనాలు మలాకీ యొక్క సందేశాన్ని ముగించేవిగా ఉంటున్నాయి. So what was the message of Malachi? మలాకీ యొక్క సందేశం ఏంటి? For Israel, it's a message to be faithful to God. ఇశ్రాయేలీయులకి మలాకీ అందించిన సందేశం ఏంటంటే దేవునికి నమ్మకస్తులుగా ఉండండి. And now in this chapter, he gives a final warning about God's judgment in this chapter. ఈ అధ్యాయంలో దేవుని తీర్పుని గురించిన చివరి హెచ్చరిక మలాకీ అందజేస్తాడు. Now we know this is where the Old Testament ends and the New Testament begins. ఈ అధ్యాయంతో పాత నిబంధన ముగుస్తుంది, కొత్త నిబంధన ఆరంభమవుతుంది. Now how does this chapter 4 of Malachi end? ఈ మలాకీ 4వ అధ్యాయము ఏ రీతిగా ముగుస్తుంది? It ends with a warning of fiery justice and a healing hope. ఇది దేవుని యొక్క కాల్చివేసే తీర్పుతో స్వస్థపరిచే నిరీక్షణతో ముగుస్తుంది. This chapter delivers the terror of God's judgment. ఈ అధ్యాయము దేవుని తీర్పు యొక్క భీకరత్వాన్ని, భయంకరత్వాన్ని తెలియజేస్తుంది. In this chapter we also find a tender restoration that follows. అదే రీతిగా ఆ తీర్పు అనంతరం దేవుని యొక్క మృదువైన పునరుద్ధరణ కూడా ఇందులో కనపడుతుంది. This chapter is a chapter of divine justice. ఈ అధ్యాయంలో దైవికమైన తీర్పు మనకు కనపడుతుంది. While God burns away corruption, అయితే చెడుని, దుష్టత్వాన్ని దేవుడు కాల్చివేయటం మనకు కనపడుతుంది. this fire also brings healing to those who honor God's name. అలానే ఇదే కాల్చే అగ్ని దేవుని నామమందు విశ్వాసం ఉంచి దేవుని నామాన్ని గణపరిచే వారికి స్వస్థతను కూడా అనుగ్రహిస్తుంది. So we have come to the climax of the Old Testament. పాత నిబంధన యొక్క ముగింపు అధ్యాయానికి మనం వచ్చాం. This chapter 4 closes the old and unveils the new. అయితే ఈ 4వ అధ్యాయము పాత దానికి ముగింపు పలికి ఒక నూతనత్వాన్ని బయలుపరుస్తుంది. We have to remember that the first time judgment came to mankind was by water, that is flood. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే మొదటిసారి దేవుని యొక్క తీర్పు జలప్రలయ రూపంలో వచ్చింది. But this time the judgment will be in the form of a fire. అయితే ఈసారి అగ్ని రూపంలో ఆ తీర్పు రాబోతుంది. We would be doing well if we read 2 Peter chapter 3 verses 6 and 7. 2 పేతురు 3వ అధ్యాయము 6-7 వచనాలు ఈ విషయమై మనం చదువుకుంటాం. I'll ask my brother to read this 2 verses. ఏలైనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతరు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించును. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగుతున్న వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. అగ్ని కొరకు నిల్వ చేయబడింది. It is earmarked for destruction by fire. చేత అగ్ని చేత నాశనం చేయబడటానికి ఆ భూమి ఆకాశాలు ఆ దినము కొరకు భద్రపరచబడ్డాయి అని ఇక్కడ చెప్పబడింది. Now the Old Testament ends with the threat of a curse or a punishment or judgment. పాత నిబంధనని మనం చూసినట్లయితే ఇది ఒక శాపాన్ని గురించిన, శిక్షను గురించిన హెచ్చరికతో ముగుస్తుంది. But the New Testament begins with a message of blessing. అయితే కొత్త నిబంధన ఒక ఆశీర్వాదకరమైన వాగ్దానంతో ప్రారంభమవుతుంది. We see the fulfillment of a prophecy in Isaiah 9 and verse 6. యెషయా గ్రంథం 9:6లో ఉన్న ప్రవచనం యొక్క నెరవేర్పుతో ఈ కొత్త నిబంధన ప్రారంభమవుతుంది. For a child will be born to us, a son will be given to us. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనేసి అక్కడ ఉంటుంది.
Now, what did we learn in this book of Malachi? మలకీ గ్రంథంలో మనం ఏం నేర్చుకున్నాం? One of the important observations is ఇందులో మనం పరిశీలన చేసిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, the corrupt priests were getting rich and the faithful families struggle. అయితే పాడైపోయిన అనైతికమైన యాజకులు వాళ్ళు ఆస్తికర్తలు అవుతున్నారు, నమ్మకంగా పనిచేసే కుటుంబాలు వారు ఇబ్బందులు పాలవుతున్నారు. And we begin to wonder what God is doing all this time. అయితే ఈ పరిస్థితులు, ఈ సమయాలు మనం చూసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అని మనం ఆశ్చర్యానికి పోతూ ఉంటాం. But we know, according to this chapter, the time has come for God to act. అయితే ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడు కలుగజేసుకోవాల్సిన ఆ సమయం వచ్చింది అని మనకు అర్థమవుద్ది. So he's closing the old and begin anew. అంచేత పాతదాన్ని ముగించి కొత్తది ప్రారంభించడం మనం చూస్తాం. Dear friends, are we not in the same generation with a corrupted leadership in Christendom? పిల్లల క్రైస్తవ్యము పాడైపోయిన నాయకత్వము ద్వారా నడిపించబడే ఆ తరములో మనం కూడా లేమంటారా? This corrupted leadership is making money out of the ministry. అయితే ఈ రీతిగా పాడైపోయిన క్రైస్తవ నాయకత్వం పరిచర్య పేరు మీద ధనాన్ని కూడబెట్టుకోవటం మనకు కనపడుతుంది. And the faithful who are struggling in the ministry, wondering where the resources would come to proclaim the gospel. అయితే నమ్మకంగా పనిచేస్తున్న దేవుని సేవకులు ఈ పరిచర్యని కొనసాగించడానికి వనరులు ఎక్కడి నుంచి వస్తాయా అని ఇబ్బంది పడుతూ ఎదురు చూడటం మనకు కనపడుతుంది. Dear friends, one thing is commendable about this prophet Malachi. అయితే ఈ మలాకీ గురించి మెచ్చుకోవాల్సిన సంగతి ఒకటి ఉంటుంది. He has been daring and faithful to deliver God's message. దేవుని సందేశాన్ని ఇవ్వటంలో ఆయన ధైర్యాన్ని కనపరచడం, నమ్మకత్వాన్ని కనపరచడం మనకి కనపడుతుంది. This chapter 4 of the book of Malachi tells us there will be a bright sunshine after a long darkness. అయితే ఈ మలాకీ గ్రంథము మనకి ఈ అధ్యాయము ప్రాముఖ్యంగా ఏం తెలియజేస్తుంది అనంటే, ఒక దీర్ఘకాలపు రాత్రి అనంతరం ప్రకాశమానమైన వెలుగు వస్తుంది అనేసి తెలియజేస్తుంది. The divine fire that consumes the wicked becomes the healing light for the righteous. అయితే దుష్టులని మృంగివేసే, కాల్చివేసే దైవికమైన అగ్ని నీతిమంతులకి వెలుగునిచ్చేదిగా, స్వస్థతనిచ్చే వెలుగుగా అది మనకు కనపడుతుంది. Now we'll read verses 1 and 2. మొదటి 2 వచనాలు చదువుకుందాం. For behold, the day is coming, burning like a furnace, and all the arrogant and evildoer will be chaff, and the end that is coming will set them ablaze, says the Lord of hosts, so that it will leave them neither root nor branch. Verse 2. But for you who fear my name, the Son of Righteousness will rise with healing in its wings, and will go forth and skip about like calves from the stall. మలకి 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరినూ దుర్మార్గులందరినూ కొయ్యి కాలువలే ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును, కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. So mark the phrase in verse 2 which says, నా యందు భయభక్తులు కలవారు, unto you that fear my name. 2వ వచనంలో ఈ ఉన్న మాట గమనించండి. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు అనేసి ఉంటుంది. These are the godly remnant. ఇది దైవికమైన శేషముగా మనకు కనపడుతుంది. They reverence the Lord and remain steadfast and faithful. అది దేవుని యందు భయభక్తులు కలిగి, స్థిరత్వము కలిగి, నమ్మకత్వము కలిగి కొనసాగిన జనులుగా వీళ్ళు ఉంటున్నారు. To them God says, shall rise the Son of Righteousness. అటువంటి వారికి నీతి సూర్యుడు ఉదయించును అనేసి దేవుడు చెప్పారు. Remember, the Son of Righteousness is a title given only to Lord Jesus Christ. జ్ఞాపకం ఉంచుకోండి, నీతి సూర్యుడు అన్నది ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వబడిన ఒక పేరుగా ఉంటుంది. Now, dear friends, all the while we have been only talking about an introduction to this chapter 4. ఇప్పటి వరకు ఈ 4వ అధ్యాయం యొక్క పరిచయాన్ని మాత్రమే చూసాం. As I said, there are 6 verses. అయితే 6 వచనాలు ఉన్నాయి అనేసి మనం చెప్పుకున్నాం. And each verse is one outline. అయితే దీన్ని ప్రతి వచనాన్ని ఒక భాగంగా మనం విభజించుకోవచ్చు. Verse 1, it's a small description of the great tribulation. మొదటి వచనాన్ని మహాశ్రమల కాలం యొక్క
సంక్షిప్త వర్ణనగా మనము తెలుసుకోవచ్చు. Verse 2, Christ's return as the Son of Righteousness. రెండవ వచనము ప్రభు అయిన యేసుక్రీస్తు నీతి సూర్యుడిగా తిరిగి రానంటున్నాడు అనే భాగముగా మనం చెప్పుకోవచ్చు. So verse 3 gives us a clue about the final crackdown on the wicked. మూడవ వచనము దుష్టులపై దేవుని తుది కఠినమైన చర్యగా మనం చెప్పుకోవచ్చు. And verse 4, there is an enforcement of the law of the kingdom of God. నాలుగవ వచనంలో దేవుని రాజ్య చట్టము లేదా ధర్మశాస్త్రము యొక్క అమలుగా మనం చెప్పుకోవచ్చు. Verses 5 and 6, 5-6 వచనాలలో మనం చూస్తే there is a reference to Elijah the prophet. ఏలియా ప్రవక్త యొక్క ప్రస్తావన మనకు కనపడుతుంది. God is saying, I will send Elijah the prophet before the coming of the great and terrible day of the Lord. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునకు నేను ప్రవక్త యగు ఏలియాను మీ యొద్దకు పంపుతును అనేసి దేవుడు అన్నాడు. How do we understand this verse? ఈ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? It's a probable reference to John the Baptist. బహుశా ఇది బాప్తిస్మిచ్చు యోహాన్ని సూచించి చెప్పిన మాట అయ్యుండొచ్చు. And maybe one of the two witnesses during the tribulation times. అలానే మహాశ్రమల కాలములో ఉండే ఇద్దరు సాక్షులలో ఒక సాక్షిని సూచిస్తూ చెప్పిన మాటగా కూడా ఇది అర్థం చేసుకోవచ్చు. So each verse is an outline for this chapter 4. అంచేత ఈ 4వ అధ్యాయానికి ప్రతి వచనము ఒక భాగముగా ఒక విభజనగా మనం చూడొచ్చు. So in verse 1, there is a powerful warning about the impending divine judgment. ఈ మొదటి వచనంలో త్వరలో రానయ్యున్నటువంటి భయంకరమైన దైవికమైన శిక్ష అది సమీపంగా ఉంది అన్న హెచ్చరిక మనకు కనపడుతుంది. Dear friends, remember that the theme of judgment runs throughout the Bible from the start to the finish. పిల్లల జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని తీర్పు అన్న అంశము బైబిల్ ప్రారంభం నుంచి చివరి వరకు కొనసాగే ఒక అంశముగా ఉంటుంది. We cannot take God lightly. అంచేత దేవుణ్ణి తేలికగా తీసుకోవటానికి వీల్లేదు. For in the New Testament, Hebrews chapter 12 and verse 29 says, God is a consuming fire. కృత నిబంధనలో హెబ్రీ 12:29లో దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు అన్న మాట ఉంటుంది. If this is the warning in the New Testament, కృత నిబంధనలో ఉన్న హెచ్చరిక ఈ రీతిగా ఉంటే the same warning was given to the people of the Old Testament also. ఇదే హెచ్చరిక పాత నిబంధన జనులకు కూడా ఇవ్వబడింది. In Deuteronomy chapter 4 and verse 24, ద్వితీయోపదేశ ఖండం 4:24లో ఇలా ఉంటుంది. it says, For the Lord your God is a consuming fire, a jealous God. నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు అనేసి అక్కడ చెప్పబడింది. Now what does this verse 1 tell us? ఈ మొదటి వచనం మనకేం తెలియజేస్తుంది? A fiery judgment is in the offing, leaving nothing behind. చేత కాల్చి వేసే తీర్పు త్వరలో రానై ఉంటుంది, అది దేన్ని కూడా మిగల్చదు అనేసి తెలియజేస్తుంది. So with that final warning comes a gentle reminder for us. చేత ఈ చివరి హెచ్చరికలో మనకి ఒక మృదువైన ఒక జ్ఞాపకం చేసే అంశము కనపడుతుంది. What is that reminder? అంటే మనకి జ్ఞాపకం చేస్తున్న అంశం ఏంటి? Examine your life. మీ జీవితాలు పరీక్షించుకోండి. Examine your behavior. అయితే మీ ప్రవర్తనని పరీక్ష చేసుకోండి. Examine your choices. అలానే మీ ఎంపికలు ఏ రీతిగా ఉన్నాయో వాటిని పరీక్షించుకోండి. We know after this chapter, God never spoke to his people for almost like 400 years. మనందరికీ తెలిసిన రీతిగా ఈ అధ్యాయం తర్వాత 400 సంవత్సరాల పాటు దేవుడు తన ప్రజలతో మాట్లాడలేదు. 400 years is no small time. ఈ 400 సంవత్సరాలు అన్నది అది స్వల్ప కాలంగా మనం తీసుకోలేం. It was a long period of silence. అది చాలా దీర్ఘకాలపు మౌనము అందులో మనకు కనపడుతుంది. And after this, we know John the Baptist arrives on the scene. అయితే ఆ 400 సంవత్సరాల అనంతరం బాప్తిస్మిచ్చు యోహాను తెర మీదకి రావటం మనకు కనపడుతుంది. And he gave a message of salvation. ఆయన వచ్చి రక్షణ సువార్తని ప్రకటించినట్లుగా మనం చూడొచ్చు. Now what is this warning Malachi gives to his people? మలాకి తన ప్రజలకు ఇస్తున్న హెచ్చరిక ఏంటి? Better be prepared for judgment, punishment. అయితే తీర్పు ఒకటి ఉంటుంది, శిక్ష ఉంటుంది, కనుక సంసిద్ధులుగా ఉండండి అన్నది మలాకి అందజేసిన సందేశం. Now we may wonder why God never spoke to his people for such a long time. అంత దీర్ఘకాలము దేవుడు తన ప్రజలతో ఎందుకు మాట్లాడలేదు అనేసి మనకు ఆశ్చర్యం కలుగుతుంది.
One thing we can establish, the people were stubborn. దానికి ఒక కారణంగా ఏం చెప్పుకోవచ్చు అంటే తన ప్రజలు మొండివారయ్యారు, Disobedient, అవిధేయులయ్యారు. failing to see their sins. అలానే వారి పాపాలని గమనించటంలో, తెలుసుకోవటంలో విఫలమయ్యారు. And they abandoned God for their worldly pleasures. అలానే ఐహిక సుఖాల కోసం దేవుణ్ణి విడిచిపెట్టారు వాళ్ళు. So this chapter 4 is a chapter of judgment. అంచేత ఈ 4వ అధ్యాయం తీర్పుని తెలియజేసే అధ్యాయం. Before we go and meditate this chapter, let's see important judgments that God pronounced. ఈ 4వ అధ్యాయ ధ్యానాన్ని కొనసాగించక ముందు దేవుడు తెలియజేసిన కొన్ని ప్రాముఖ్యమైన తీర్పులని ఆలోచన చేద్దాం. There are many judgments that were prophesied and fulfilled in the Bible. అంటే బైబిల్లో మనం గమనించినట్లయితే అనేక తీర్పులు ప్రవచించబడ్డాయి, నెరవేరాయి. But for our meditation, we shall confine ourselves to 3 prominent judgments. అయితే మన ధ్యానము నిమిత్తము 3 ప్రాముఖ్యమైన తీర్పులు ఆలోచన చేద్దాం. So listen very carefully, my dear friends, because the first of this judgment has been fulfilled. The other 2 will be fulfilled in the near future. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్తానంటే మనం ధ్యానించబోయే 3 తీర్పుల్లో 1 నెరవేర్చబడింది, 2 భవిష్యత్తులో నెరవేరనై ఉంటున్నాయి. So what is this first fulfilled judgment? అయితే నెరవేర్చబడిన మొదటి తీర్పు ఏంటి? The judgment of Christ on Christ. క్రీస్తు మీద దేవుని తీర్పు. It fell on Christ and on the cross. అది సిలువ మీద, క్రీస్తు మీద మోపబడటం మనం చూడొచ్చు. So what happened when Christ was crucified? క్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఏం జరిగింది? All our sins were judged and the punishment put on Christ. మన పాపాలన్నిటికీ తీర్పు తీర్చి శిక్షని క్రీస్తు మీద వేయటం జరిగింది. And Christ bore the penalty for all our sins. ఆయన మన పాపాలన్నిటికీ రావాల్సిన శిక్షని భరించటం మనం చూస్తాం. He was pierced for our transgressions. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను అని చెప్పబడింది. He was crushed for our iniquities. మన దోషాలను బట్టి నలగొట్టబడెను అని చెప్పబడింది. The punishment that brought us peace was upon him, and by his wounds we were healed. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత, గాయాల చేత మనకి స్వస్థత కలుగుచున్నది అనేసి చెప్పబడింది. This is a reference we all know from Isaiah 53 and verse 5. అయితే ఈ మాటలు యెషయా గ్రంథం 53:5లో మనం చూడొచ్చు. Because of this judgment on Christ, we have been saved. క్రీస్తు మీద పడిన ఈ తీర్పు ఆధారంగా మనము రక్షింపబడ్డాం. Saved from the wrath of hellfire, and we have obtained eternal life. అంచేత అగ్ని గంధకాలతో కూడిన ఆ నరకము యొక్క ఉగ్రత నుండి తప్పించబడి మనము నిత్య జీవాన్ని పొందుకున్నాం. Now what is the second judgment that is yet to be fulfilled? త్వరలో నెరవేరనై ఉంటున్న 2వ తీర్పును చూద్దాం. It is called the judgment seat of Christ. ఇది క్రీస్తు న్యాయపీఠము అనేసి తెలియజేయబడింది. It is also called the Bema seat of judgment. అలానే బీమా న్యాయపీఠము అని కూడా పిలువబడింది. So the word Bema means in an elevated platform. ఈ బీమా అన్న దానికి ఎత్తైన ఒక పీఠము అనేసి చెప్పొచ్చు. And from where Christ judges his people. అయితే దాని మీద కూర్చొని క్రీస్తు తన ప్రజలకి తీర్పు తీర్చనంటున్నాడు అని చెప్పారు. Who are the people who will be judged? అయితే ఎవరికి ఈ తీర్పు ప్రభు తీరుస్తారు? It is the believers. ఇది విశ్వాసులకు దేవుడు తీర్చే తీర్పు. It's an evaluation. ఇది మన యొక్క పనిని పరీక్షించే తీర్పుగా మనం చూడొచ్చు. Yes, evaluation of the works that we have done after being born again. తిరిగి జన్మించిన తర్వాత మనం జరిగించిన క్రియలకి అక్కడ తీర్పు జరుగుతుంది. Now take note of these references very minutely. ఈ రిఫరెన్స్ లో జాగ్రత్తగా గమనించండి. 2 Corinthians chapter 5 and verse 10 says, "For we must all appear before the judgment seat of Christ." 2 కొరింథీ 5:10లో మనం చూస్తే మనలో ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను అనేసి ఉంటుంది. A similar verse is found in Romans 14 and verse 10, "For we will all appear before the judgment seat of God." రోమా 14:10లో కూడా మనం అందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము అనేసి చెప్పబడింది. Now we know that Paul was addressing the church at Corinth and the Romans. పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి, రోమాలో ఉన్న సంఘానికి మాటలు రాశారు. Now when does judgment will come? అయితే ఈ తీర్పు ఎప్పుడు వస్తుంది? It happens during the 7-year tribulation period on earth. భూమి మీద 7 ఏళ్ల
శ్రమల కాలంలో ఈ తీర్పు జరుగుతుంది. We know before the 7-year tribulation period, we will all be raptured and find ourselves in heaven. ఈ 7 ఏళ్ల శ్రమల కాలం భూమి మీద ప్రారంభం అవడానికి ముందు విశ్వాసులమైన మనమందరము పైకెత్తబడతాం. So judgment on Christ has already happened. అంచేత మనం చూసిన 2 తీర్పుల్లో క్రీస్తు మీద పడిన తీర్పు ఇప్పటికే జరిగిపోయింది. And judgment seat of Christ will happen in the near future. క్రీస్తు న్యాయపీఠ తీర్పు అది త్వరలో జరగనై ఉంటుంది. And the most important third judgment which will be fulfilled is the white throne judgment. అలానే మూడవది ప్రాముఖ్యమైన తీర్పు ఏంటంటే ధవల మహాసింహాసనపు తీర్పు. You can read it in Revelations 20 verses 11 to 15. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వరకు ఈ సింహాసనాన్ని గురించి చెప్పబడింది. So after the judgment of believers and the judgment seat of Christ, we'll have this great white throne judgment for unbelievers. విశ్వాసులకి క్రీస్తు న్యాయపీఠము దగ్గర జరిగే తీర్పు తర్వాత అవిశ్వాసులకి ధవలమైన మహాసింహాసనపు తీర్పు దేవుడు జరిపిస్తారు. So these unbelievers have rejected Christ and his offer of salvation. అయితే ఈ అవిశ్వాసులు చేసిన తప్పేంటంటే క్రీస్తులో దేవుడు వారికి ఇచ్చిన రక్షణని తృణీకరించడం. They have never appropriated the blood of Christ for the forgiveness of their sins. అయితే క్రీస్తు యొక్క రక్తాన్ని తమ పాప క్షమాపణకి వాడుకొని వారికి జరిగే తీర్పు ఇది. So now they will be judged for the sins. అంచేత దేవుడిచ్చిన రక్షణని తృణీకరించారు గనక వారి పాపాలకి ఇప్పుడు వారు శిక్షణ అనుభవించాలి. Now question comes, when does this judgment take place? అయితే ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది అన్న ప్రశ్న మన మెదడులోకి వస్తుంది. We know after the Lord Jesus Christ returns to earth, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి తిరిగి వచ్చిన తర్వాత after conclusion of the 7-year tribulation time, మహాశ్రమల కాలము 7 ఏండ్ల మహాశ్రమల కాలం అనంతరం when the Lord puts his feet on the Mount of Olives, ఒలీవల కొండ మీద తన పాదాన్ని ప్రభువు మోపినప్పుడు, and that's the time the 1,000 years reign of Christ on this earth will begin. అయితే ఆ సంఘటనతో భూమి మీద క్రీస్తు యొక్క 1000 ఏండ్ల పాలన ప్రారంభమవుతుంది. So this judgment occurs before the creation of the new heaven and new earth. అయితే ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది అంటే నూతన ఆకాశము నూతన భూమి సృజింపబడక మునుపు జరిగే తీర్పు ఇది. What does happens when this great white throne judgment takes place? ఈ ధవల మహాసింహాసనపు తీర్పు జరిగినప్పుడు ఏం జరుగుతుంది? All the unbelievers from all the ages are judged for the sins and finally consigned to the lake of hellfire. అన్ని కాలాలలో ఉన్న అవిశ్వాసులందరికీ వారి పాపాల కొరకైన తీర్పు తీర్చి అగ్నిగుండంలో వారు పడవేయబడతారు. It's a day of separation, the evil from the good. అంచేత మంచిని చెడుని వేరు చేసే దినముగా అది ఉండబోతుంది. The wicked will be consigned to the furnace or the oven. అంచేత దుష్టులైన వారు అగ్నిగుండంలో పడవేయబడతారు. People who do not repent when they are still living, there is no hope given to them. అంచేత సజీవులుగా ఉన్నప్పుడు పశ్చాత్తాపపడని వారికి, మనసు మార్చుకుని వారికి ఇక నిరీక్షణ లేని సమయం ఉండబోతుంది. And what does Malachi say in verse 1? మొదటి వచనంలో మలాకి ఏం తెలియజేస్తున్నారు? That day of judgment is not very, very far. అయితే ఆయన నియమించిన ఆ దినము ఎంతో దూరంగా లేదు, అది వస్తుంది అనేసి తెలియజేస్తారు. It is imminent, it is coming soon. అది త్వరలో రానై ఉంటుంది, తప్పనిసరిగా వస్తుంది అనేసి తెలియజేశారు. The second coming of Christ will be the greatest event that will wind up the present age. అంచేత ప్రస్తుత కాలాన్ని ముగించి వేసే గొప్ప సంఘటన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. And remember, my dear friends, as believers, we have 2 works on hand. ప్రియులారా, విశ్వాసులమైన మనకి 2 పనులు దేవుడు అప్పగించారు. One is to pray. ఒకటి ప్రార్థించడం. What should we pray? ఏమని ప్రార్థించాలి? Thy kingdom come. నీ రాజ్యము వచ్చుగాక అని ప్రార్థించాలి. And secondly, what are we to do? రెండవ పని మనం చేయాల్సింది ఏంటి? To spread the good news of salvation with a sense of urgency. రక్షణ సువార్తని త్వరితగతిన మనము అనేకులకి అందజేయాలి. Why it is so urgent? ఎందుకు అంత తొందర అనేసి మనం అనుకోవచ్చు. Because the word of God says so. ఎందుకు తొందర ఎందుకు అనంటే ఈ రీతిగా త్వరితగతిన మీరు సువార్త వ్యాపింప చేయండి అనేసి దేవుని వాక్యమే మనకు తెలియజేస్తుంది కనుక. In Ezekiel chapter 21 and verse 27,
యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో ఇలా ఉంటుంది. It says, ruins, 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 I will make it. This also will be no longer until he comes whose right it is, and I will give it to him. యెహెజ్కేలు 21:27లో ఇలా ఉంటుంది. నేను దానిని పడద్రోయుదును, దాని స్వాస్థ్యకర్త వచ్చే వరకు అదియు నిలవదు, అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను అనేసి ఉంటుంది. And the second thing that we have to remember is, through faith we are focused on the cross. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన రెండవ సంగతి ఏంటంటే, విశ్వాసముతో మనం సిలువ మీద దృష్టి పెట్టాం. We have escaped this punishment. తద్వారా శిక్షని మనం తప్పించుకున్నాం. When we have escaped this punishment, we ought to be grateful. శిక్ష తప్పించబడింది కనుక మనము కృతజ్ఞత గలవారమై ఉండాలి. And being grateful, we have to look forward, look ahead. అలానే కృతజ్ఞతా భావం కలిగిన వారమై ముందున్న వాటి కొరకు ఎదురు చూసే వారమై ఉండాలి. Because we have given this hope of seeing our Redeemer again. ఎందుచేతనంటే మన విమోచకుణ్ణి మనం తిరిగి చూస్తాము అన్న నిరీక్షణ దేవుడు మనకిచ్చారు. And we have a hope of eternal security, safety. అయితే నిత్య భద్రత కొరకైన నిరీక్షణ కూడా దేవుడు మనకిచ్చారు. And eternal joy and comfort in the presence of God. అలానే దేవుని సన్నిధిలో నిత్యానందము, నిత్య ఆదరణ ఉంటుంది అనేసి మనకి వాగ్దానం చేయబడ్డాయి. And the thirdly, we have to remember one of the important thoughts to live by is, sin always has its consequences. తర్వాత మూడవ సంగతి ఏంటంటే, మనము మన మనసుల్లో పెట్టుకోవాల్సిన ఒక తలంపు ఏంటంటే, పాపానికి పర్యవసానాలు తప్పనిసరిగా ఉంటాయి. God is not only a loving God, but also holy and a God of justice. అంచేత మన దేవుడు ప్రేమగల దేవుడు మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, న్యాయాన్ని జరిగించే దేవుడై ఉంటున్నారు. Now, for the remnant or the righteous, those who honor God, they will experience healing and freedom. అయితే నీతిమంతులుగా ఉన్న శేషానికి, దేవునిని గణపరిచే భయభక్తులు గల శేషానికి మీరు ఆరోగ్యాన్ని అనుభవిస్తారు, స్వేచ్ఛను అనుభవిస్తారు అనేసి దేవుడు వాగ్దానం చేశారు. When our Lord comes, the period of waiting is over. అంచేత ప్రభువు వచ్చినప్పుడు మనము వేచి ఉన్న దినాలు, ఆ కాలము ముగుస్తుంది. We will be ushered into an eternal rest. అయితే నిత్య విశ్రాంతిలోకి మనం కొనిపోబడతాం. What a joy it is to be found in the presence of our Redeemer. మన విమోచకుని సన్నిధిలో ఉండటం ఎంత ఆనందకరమో చెప్పలేం. When we take this warning seriously, ఎప్పుడైతే ఈ హెచ్చరికని మనం తీవ్రమైనదిగా పరిగణిస్తామో, it brings us comfort. అది మనకి ఆదరణ కలిగిస్తుంది. And if we take this warning seriously, it will help us to endure patiently till the very end. అలానే ఈ హెచ్చరికని మనము తీవ్రమైనదిగా పరిగణించినప్పుడు ఓపికతో మనము ఆ ముగింపు దినము కొరకు ఎదురు చూసే వారంగా ఉంటాం. What is that comfort we derive? There is a comfort that God will vindicate his people. He will be on our side. అయితే ఈ మాటల్లో దేవుడు మనకిస్తున్న ఆదరణ ఏంటి అనంటే, తన ప్రజలని నీతిమంతులుగా తీర్చేవాడు, తన ప్రజల పక్షాన పగ తీర్చేవాడు ఆయనే అన్నది. Now the fifth and final point. 5వ మాట చూద్దాం. Everything will be right for those who are right with God. దేవునితో సరైన సంబంధం ఉన్న వారికి అన్ని చక్కగా జరుగుతాయి. A bright future awaits them. వారి కొరకు ఉజ్వలమైన భవిష్యత్తు ఎదురు చూస్తుంది. Now we have been given a promise of restoration. అంటే పునరుద్ధరించబడతాము అన్న వాగ్దానము మనకి ఇవ్వబడింది. A promise that everything will be made new. సమస్తము క్రొత్తగా చేయబడతాయి అన్న వాగ్దానం మనకి ఇవ్వబడింది. So dear friends, this is what the verses 1 and 2 teach us. మొదటి 2 వచనాల్లో ఈ సంగతులు మనకి నేర్పిస్తున్నారు. Our Lord is going to come very, very soon. మన ప్రభువు త్వరలో రానై ఉంటున్నాడు. As I said earlier, let's pray that thy kingdom will come and spread the good news to everyone. ఇంతకు మునుపు తెలియజేసినట్లుగా నీ రాజ్యం వచ్చుగాక అని అనుదినము ప్రార్థిస్తూ దేవుని రాజ్య సువార్తని మనము అనేకులకి అనుదినము పంచుదాం.